మంత్రి పార్థసారథి వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని ఒక సినిమాలోని ఒక క్యారెక్టర్ తో పోల్చుతూ పేర్ని నాని విమర్శలు చేశారు. జనాలకు కనబడకుండా తిరుగుతున్నారు అంటూ పేర్ని నాని ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు పార్థసారథి. అదే సినిమాలో ఉండదు, పెళ్లి చూపులు కూర్చోబెట్టే రామ్మ మెరుపుతే కంటే కనపడదు ఎవరికి పిల్లలకి. అదేంటండి కనపడే మా అమ్మాయి సిగ్గండి అంటారు, అట్లా సక్కుమని వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చేతరాయమణలో వచ్చేలేండి, ఎప్పుడు వచ్చేయండి అదే వచ్చి వెళ్ళిపోయాడు. రామ్మ మెరుపుగా అంటే మమ్మల్ని సక్కుమని వచ్చి పంపిస్తా అట్లా వచ్చి అది ఎవరికి తెలియదు. ఆ ఊళ్ళో కార్యకర్తలకు కూడా ఇప్పుడు ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారు నాకు చెప్పలేదంటారు, వచ్చే వెళ్ళిపోయారు. ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ, ఎర్రమట్టి బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. సభ్య సమాజం, సంస్కారవంతమైన సమాజం చీకొట్టిన క్యారెక్టర్స్ అన్ని కూడా. మనకి పాచిమొకాలు ఉంటాయి, పొద్దున్నే కంపెట్లో కొడుతుందో కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకే నటించాడు. వైఎస్ఆర్సీపీకి ఒక ఉచ్చ నీచాలు లేని రాజకీయాన్ని, వాళ్ళ మాటలకు ఒక విలువ లేని రాజకీయాన్ని 5 సంవత్సరాలు అసహించుకునే విధంగా మాటలు మాట్లాడారు. బూతులు లేకపోతే వ్యక్తిగతంగా దోషంలో మేమేదో ఏవో చాలా ఉన్నతం అనే ఫీలింగ్. సో కాబట్టి నాన్నగారికి ఏదైనా అనుమానం ఉంటే తప్పకుండా వాళ్ళ పార్టీలో పెట్టండి.